హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చేసుకునే అల్లం పచ్చడి చింతపండు వాడకుండా మామిడికాయతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి చింతపండు సరిపడదంటారు కదండి. అలాంటి వాళ్ళు హ్యాపీగా అల్లం పచ్చడిని ఇలా మామిడికాయతో కలిపి చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అల్లం పచ్చడి తయారు చేసుకోవడం కోసం 50 లేదా 60 గ్రాముల అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా తొక్క తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు బదులు పులుపు కోసం మనం పచ్చి మామిడికాయలు యూజ్ చేస్తున్నాము. మామిడికాయలు వెయిట్లో వచ్చేసి 1/2 కేజీ ఉన్నాయి. పుల్లటి మామిడికాయలు తీసుకుంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మామిడికాయలు పచ్చి వాటిని మనము తొక్క తీసేసుకొని ముక్కలుగా చేసుకొని అల్లం పచ్చడి చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉడకబెట్టి చేస్తున్నాను. మీకు పచ్చి ముక్కల రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను, లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లో ఈ 2 మామిడికాయలు పెట్టుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 to 4 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి మామిడికాయలు కుక్ అయ్యా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న మామిడికాయలని పూర్తిగా చల్లారనివ్వాలి. మామిడికాయలు చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో నుంచి మనము గుజ్జుని సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మామిడికాయలని గుజ్జంతా తీసుకున్న తర్వాత ఈ మామిడికాయ గుజ్జుని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెజర్మెంట్ కోసం మామిడికాయ గుజ్జు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాము. దీన్ని బట్టి మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఇక్కడ నాకైతే మామిడికాయ గుజ్జు 4 కప్పులు అయ్యింది. ఈ మామిడికాయ గుజ్జుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కోసుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము మామిడికాయ గుజ్జు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో అల్లం ముక్కలు 1 కప్పు అయ్యాయి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు అల్లం ముక్కలు వేసుకోవాలి. అదే కప్పులో సగానికి క్రిస్టల్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ముందు కొంచెం తగ్గించి వేసుకుంటే మీకు సరిపోలేదు అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఇలా కోసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం నేను 1 కప్పు బావు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్నెస్ వద్దనుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మేమైతే కొంచెం తీయగానే తింటాము. నెక్స్ట్ దీనిలోనే మెంతిపిండి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మెంతుల్ని దూరగా ఫ్రై చేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఉప్పు కారము స్వీట్నెస్ సరిపోయేలా చెక్ చేసుకొని చాలేదంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ పచ్చడి తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందాక చట్నీలో పసుపు వేయడం మర్చిపోయానండి, అందుకని తాలింపులో పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో తాలింపు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు అంతా ఒకసారి పచ్చడిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.